వెల్కమ్ టు ఫహాద్ అక్బర్ మినీ వ్లాగ్స్. ఈరోజు 6 మంత్స్ ఓల్డ్ బేబీకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనే చార్ట్ అయితే పెడుతున్నాను. ఇది న్యూ మామ్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా బేబీస్కి ఫస్ట్ టైం పెడుతున్నట్లయితే ఈజీగా డైజెస్ట్ అయ్యేది పెట్టాలి. అంటే దాంట్లో ఎక్కువ ఐరన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఉండేటట్టు అయితే పెట్టాలి. అలర్జీ రియాక్షన్స్ తక్కువ ఉండే ఫుడ్ అయితే పెట్టాలండి. నేనైతే స్టార్టింగ్ 3 days మాత్రం యాపిల్ ప్యూరీ పెట్టానండి. న్యూ ఫుడ్ ఎప్పటికైనా మార్నింగ్ అయితే ఇవ్వాలి. రిపీటెడ్ ఫుడ్ అయితే ఆఫ్టర్నూన్ ఇవ్వాలండి. ఇలా చేస్తే వాళ్ళకి టేస్ట్ బడ్స్ అనేటివి బాగా యాక్టివ్ అవుతాయి. సో మార్నింగ్ కంటిన్యూగా 3 days అయితే యాపిల్ ప్యూరీ పెట్టానండి. 1 to 2 teaspoons. ఇంకా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయితే క్యారెట్ ప్యూరీ పెట్టాను. ఎందుకంటే అది న్యూ ఫుడ్ కాబట్టి. సండే మాత్రము సిర్లాక్ పెట్టానండి. 2 to 3 tablespoons ఇట్లా. మళ్ళీ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే మాత్రము బనానా ప్యూరీ అయితే పెట్టాను. తక్కువ క్వాంటిటీనే స్టార్ట్ చేయండి ఫస్ట్లో, ఎందుకంటే వాళ్ళ కడుపు అనేది చిన్నగానే ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఈజీగా డైజెస్ట్ చేసుకోగలరు. ఏమైనా రియాక్షన్స్ ఉంటే ఎప్పుడే వెంటనే వెళ్ళి డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వండి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది బేబీకి మాత్రం. సెకండ్ వీక్లో అయితే బనానా ప్యూరీ పెట్టానండి. ఇంకా థర్డ్ వీక్లో అయితే కనుక ఓట్స్, సిర్లాక్ అయితే పెడుతున్నాను. చూడండి, రిపీటెడ్ ఫుడ్ మాత్రము అయితే ఇలా ఆరెంజ్ కలర్లో ఇచ్చాను చూడండి. మార్నింగ్ ఎప్పటికైనా న్యూ ఫుడ్డే ఇంట్రడ్యూస్ చేయండి బేబీకి. రిపీటెడ్ ఫుడ్ అయితే ఆఫ్టర్నూన్ ఇంట్రడ్యూస్ చేయండి. ఇప్పుడు 4th వీక్ అయితే కనుక మూందార్ సిర్లాక్ అయితే పెట్టాను. 2 to 3 tablespoons మార్నింగ్ అయితే పెట్టాను. చూడండి, టైమింగ్ అనేది బేబీస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచే టైమింగ్ అనేది అలవాటు చేసుకోవాలండి. లేకపోతే మళ్ళీ చాలా కష్టం అవుతుంది. ఇంకా బేబీ ఫస్ట్ ఫుడ్స్ ఎలాంటివి తీసుకోవచ్చు అంటే యాపిల్, బనానా, పియర్, అలాగైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, అవన్నీ అయితే తీసుకోవచ్చండి. బేబీ ఉడకపెట్టి స్ట్రీమ్ చేసి అయితే ఇవ్వాలి బేబీకి మాత్రము. ఇంకా అలర్జీస్ రియాక్షన్స్ ఏమేమి వస్తాయంటే డయేరియా అనేది, ఎక్కువ మోషన్స్ అవుతాయి. ఇంకా కాన్స్టిపేషన్, వామిటింగ్స్, ర్యాషెస్ అంటే మొహం పైన, చేతి పైన, కాళ్ళపైన అలా అయితే దద్దుర్లు అయితే వస్తాయండి. బాగా కేర్ఫుల్గా చూసి పెట్టండి. ఇంకా కడుపు నొప్పితో ఎక్కువ ఏడుస్తారు పిల్లలు. అలాగైతే కనుక వాళ్ళకి ఆ ఫుడ్ అనేది పడనట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.